నేను మీ వెంకట్. ఈరోజు అయితే నాతో పాటు వరలక్ష్మి చౌదరి గారు అయితే ఉన్నారన్నమాట. సో రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకొని డబ్బులు సంపాదించుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి తను నిజంగా ఒక ఆదర్శంగా నిలబడి, ఒక పిల్లర్‌లో నిలబడి ఎంతోమందికి ఎంప్లాయ్‌మెంట్ ఇస్తున్నారు. అండ్ అలాగే ఎలా డబ్బులు సంపాదించుకోవాలనేది ప్రతీదీ వాళ్ళకి చెప్తూ, వాళ్ళ చేత పని చేపించుకుంటూ, వాళ్ళకి మంచి అమౌంట్, మంచి డబ్బులు ఎర్న్ చేసుకునేలాగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారనమాట. సో రియల్ ఎస్టేట్ రంగంలో ఏ విధంగా సంపాదించుకోవాలి, ఏంటి అనేది ప్రతీదీ తనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. మీరెలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. లాస్ట్ టైం మనం చేసిన వీడియో కూడా చాలా మంది చూసి చాలా లైక్ చేశారు. చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అండ్ మీకు కూడా కాల్స్ అదే విధంగా వస్తున్నాయి. ఎస్ ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్. మొన్న కూడా చెప్పాను నేను. నాకు కాల్స్ అయితే నిజంగా వస్తున్నాయండి. కానీ వచ్చేవాళ్ళు ఏంటంటే మనం ఏదైనా హెల్ప్ చేస్తాం అనుకుంటున్నారు. అట్లా కాదండి. మనం ఏదైనా కష్టపడి డబ్బు సంపాదించుకోవాలి అని చెప్తున్నా నేను. అంటే వీళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే నిజంగా ఫోన్ చేసి మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం, నాకు డబ్బులు కావాలి, కొంచెం అమౌంట్ ఇవ్వండి అని అడుగుతున్నారంట. సో డబ్బులు అడగడం కాదండి, తను ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, మీకు డబ్బులు సంపాదించుకోవడానికి దారి చూపిస్తుంది. అది కూడా చాలా తక్కువ టైంలో మంచి డబ్బులు సంపాదించుకోవాలంటే మీరు కష్టపడితే మాత్రం ఖచ్చితంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. కష్టపడడం అంటే లైక్ ఏదో రాళ్ళు మోయడం, రప్పలు మోయడం అలాంటిది ఏం కాదండి. జస్ట్ మీరు మాట్లాడగలగాలి, కస్టమర్లు తీసుకురావాలి, ల్యాండ్ సేల్ చేయించాలి, ఇదే పనే. సో ఇది చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మీ డబ్బులు మీరే సంపాదించుకోవచ్చు అనే విషయం గురించి లాస్ట్ టైం వాడు చెప్పారు. సో ఎలా సంపాదించుకోవాలనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో మేడం, ఫర్ సపోజ్ నేనే రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక మనిషి రియల్ ఎస్టేట్ చేయాలి, ఒక కస్టమర్ని ఒప్పించాలి అని అంటే అంటే ఒక ల్యాండ్ ఇప్పించడం కోసం వాళ్ళని ఒప్పించాలంటే ఏ విధంగా ఒప్పించాలి, ఎలా మాట్లాడితే బాగుంటుంది మేడం? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, బయట మార్కెట్లోకి వచ్చినప్పుడు చిన్న 10 రూపీస్ 15 రూపీస్ పేస్ట్ అమ్మాలంటేనే మనం ఇల్లు తిరిగి డోర్ కొట్టి వాళ్ళకి అది ఎలా ఉంటుంది, దాని గ్రోత్ ఏంటి అంటే మనం వాడితే మన పళ్ళు ఎలా ఉంటాయి చూసి కానీ అమ్ముతాం. అట్లాంటిది 15 నుంచి 20 లక్షలు లేదు 1 CR 2 CR అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసి ఫ్లాట్ కొంటున్నారు అంటే వాళ్ళకి ఇంకా మనం ఎంత హెల్ప్ చేయాలి. ఖచ్చితంగా. దాంతోపాటు ఏంటంటే మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మనం ఎలా వెళ్ళాలి అనేది కూడా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ నేను అడిగేది ఏంటి అంటే, ఒక మనిషి ఫర్ సపోజ్ ఒక ఏజెంట్ ఎవరన్నా సరే, నేనే అనుకోండి, ఒక కస్టమర్తో మాట్లాడుతున్నా అంటే ఇంపార్టెంట్ ఏమేమి కావాలి, ఆయన దగ్గర ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏంటి? ఫస్ట్ మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి సార్. ఓకే. ఎందుకంటే మనం ఏ ల్యాండ్ అమ్ముతున్నాము, ఆ ల్యాండ్కు తగిన అప్రూవల్స్ ఏమేమి ఉన్నాయి, ఎలాంటి ఏరియాలో ల్యాండ్ అమ్ముతున్నాము, మనం ఉన్న ఏరియా ఏమేమి కంపెనీస్ ఉన్నాయి, ఆ ఏరియా ఇప్పుడు కొంటే ఆఫ్టర్ 5 to 10 years మనకేం గ్రోత్ వస్తుంది అనేది మనం తెలుసుకొని మనం అమ్మే వాళ్ళకి ఎవరికైనా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు నీట్గా ముందుకు వెళ్తారు. సో మనం ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ ఎలా వెళ్తున్నాము అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే. ఎలా వెళ్తున్నాము అంటే మన డ్రెస్ వేసుకున్నప్పుడు శారీ కట్టుకున్నా, చుడిదార్ వేసుకున్నా, ప్యాంట్ షర్ట్ వేసుకున్నా కూడా వెళ్ళిన పర్సన్ ఎప్పుడైతే మనం చూడగానే కస్టమర్ అంటే ఇతనితో మనం ఒక 1 minute 2 minutes మాట్లాడాలి అనుకున్న కస్టమర్ ఎవరైనా సరే మనతో 10 minutes మాట్లాడాలి. ఓకే. అంటే 10 minutes ఎలా మాట్లాడతారు? ఫస్ట్ మనం ఉన్న విధానం చూస్తారు, మనం మాట్లాడే మాట తీరు చూస్తారు. మన మాట తీరు కరెక్ట్గా ఉండి మనం వెళ్ళిన డ్రెస్సు బాగుంది అంటే కస్టమర్ కూడా ఏం ఆలోచిస్తారంటే అంటే మనం 10 నిమిషాలు మాట్లాడినా ఇబ్బంది లేదు అనుకోవాలి. చాలా మంది ఏంటంటే మనం మార్కెటింగే కదా, రియల్ ఎస్టేటే కదా అని చెప్పి ఇంకా ఎట్లా పడితే అట్లా వెళ్తూ ఉంటారు. అది కాదు ఎప్పుడు కూడా. ఫస్ట్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఒక కస్టమర్ని కలిసినప్పుడు కస్టమరు ఒక ప్లాట్ కొంటున్నాడు అంటే ఫస్ట్ మనల్ని స్టడీ చేస్తారు. అంటే మనం ఎలా మాట్లాడుతున్నారు, డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంది, మనం ఫోన్ చేసినప్పుడు ఎలా లిఫ్ట్ చేస్తున్నాడు, ఆన్సర్ ఎలా ఉంది అనేది ప్రతిదీ. అండ్ ఇంకొకటి, మీరు రియల్ ఎస్టేట్ మీద అంటే ల్యాండ్ మీద అవగాహన అన్నారు అంటే లైక్ ఇప్పుడు ఏదైనా ఒక ప్లాట్ ఉంది, దాని గురించి మొత్తం పూర్తిగా తెలుసుకొని ఫ్యూచర్లో ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటారు. అది కరెక్ట్ అండి. ఫస్ట్ అది చూసుకోవాలి. మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డ్రెస్ స్టైల్ ఒకటి, దానికి వచ్చేసరికి మనకు 15% మార్కులు అక్కడే పడతాయి. మిగతా 50% మార్కులు ఏంటంటే మనం చూపించిన ల్యాండ్ ఏ ఏరియాలో ఉంది, ఆ ల్యాండ్కు తగ్గ అప్రోచ్ ఏంటి, రోడ్ యాక్సెస్ బాగుందా, అన్ని అప్రూవల్స్ ఉన్నాయా, 30 years లింక్ డాక్యుమెంట్స్ ఇస్తున్నారా,
ఏ ఏరియాలో కొంటే బాగుంటుంది అనేది ఒక 25% అది చూస్తారు. ఓకే. దాని తర్వాత మనం కొన్నా కూడా ఇప్పుడు నేను వెళ్ళి మార్కెట్లో ల్యాండ్ ఇప్పిస్తున్నాను, ఒకటి 5 to 10 years తిని చెప్పింది ల్యాండ్ కొన్నా నేను అంటే 5 to 10 years తర్వాత నాకు ఏదన్నా అవసరం వచ్చి ఒకవేళ అమ్మాలన్నా కూడా తిని మార్కెట్లో ఉంటుందా ఉండదా అనేది కూడా ఫస్ట్ ఇంపార్టెంట్. అట్లా చూస్తారు ఎవరైనా సరే. సో ఏదైనా సరే ఫస్ట్ మన మాట తీరు, మన డ్రెస్సింగ్ సెన్స్, ఆ తర్వాత చూపించే ల్యాండ్, ఆ తర్వాత దానికి ఒక 5 years తర్వాత ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద ఫోకస్ చేసిన తర్వాత అది తీసుకుంటారు అంటారు అయితే. సో ఏదైనా సరే మన నమ్మకం అనేది, ట్రస్ట్ అనేది బిల్డ్ చేయాలి. ఇంపార్టెంట్. సూపర్. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మేడం, చాలా మంది నాకు ఎక్కువ టైం దొరకట్లేదు, నేను హౌస్ వైఫ్, అంటే లేడీస్ విషయాలు చెప్పినట్లయితే నేను హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటాను, బయటికి వచ్చి చేయలేను, సో నా సిచ్యువేషన్ అంటే నేను ఎట్లా చేయొచ్చు రియల్ ఎస్టేట్ అని కొంతమంది అడుగుతారు. అలాంటి వాళ్ళకి చెప్తారా? చూరు, ఇది ఇంపార్టెంట్ అసలు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం కూడా, నేను లేడీసే అండి, నేను పిల్లలు చిన్న పిల్లలు 5 years పిల్లలు అప్పుడు కుటుంబం ప్రతి ఒక్క లేడీస్కి ఏంటంటే బాయ్స్ ఉన్నారు అంటే మీకు ఇంట్లో రెడీ అయిపోయి అమ్మ నాన్న చేసి పెడతారు తిని వెళ్తారు, లేదా వైఫ్ ఉంటుంది వండి పెడతారు తిని వెళ్తారు. మాకేంటంటే ఇంట్లో పిల్లల దగ్గర నుంచి అత్తమామల దగ్గర నుంచి హస్బెండ్ దగ్గర నుంచి అందరినీ సవరించుకొని వాళ్ళు ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి పంపించాలి, పిల్లలు స్కూల్కి వెళ్తే స్కూల్కి పంపించాలి, దాంతోపాటు ఏం చేయాలి మళ్ళీ మేము బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయ్యేసరికి ఆ టైం మధ్యాహ్నం అయిపోతూ ఉంటుంది. కానీ ఈ టైం వరకు ఇంతవరకు అడ్జస్ట్ అవుతుంది, మధ్యలో ఒక 2 hours ఖాళీగా ఉంటాము. ఖాళీగా ఉన్న టైంలో ఎప్పుడైతే మనం ఇంకా ఏదన్నా అంటే ఇంటికే పరిమితం అవుతున్నారు చాలా మంది లేడీస్ కూడా. ఫస్ట్ నా గోల్ ఏంటంటే లేడీస్ ప్రతి ఒక్కళ్ళు కూడా బాయ్స్ లాగా వచ్చి బయట వర్క్ చేయాలనేది నా ఇంటెన్షన్. ఓకే. అంటే మిగిలిన కొంత టైం అంటే ఆఫ్టర్నూన్ వరకు ఫ్రీ అయిన తర్వాత సాయంత్రం వరకు ఇలా ఖాళీగానే ఉంటారు, మళ్ళీ ఈవినింగ్ ఎవరైతే పిల్లలు కానీ లేకపోతే హస్బెండ్ కానీ వచ్చి 6-7కి అట్లా ఆ టైంలో వస్తే అప్పుడు మళ్ళీ వీళ్ళకి వర్క్ ఉంటుంది. సో ఈ మధ్య టైంలో ఫ్రీగానే ఉంటారు కాబట్టి ఈ టైంలో ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేసుకోవాలి అంటే రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి అవుతుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది బయట మార్కెట్లో తిరిగితేనే అవ్వదండి. ఎప్పుడు కూడా మన మీద ట్రస్ట్ ఉండి మనల్ని నమ్మే వాళ్ళు ఎవరైనా మన అనుకున్న వాళ్ళు ఉంటే, మనం చూపించే ఏరియా మంచిదై ఉండి ఆ ఏరియాలో డెవలప్మెంట్స్ ఉన్నాయి అని వాళ్ళకి ఫస్ట్ మనకు తెలిస్తే మనం ఆ కస్టమర్కి మనం చెప్పగలిగాము అంటే మన రిలేషన్స్ కానీ ఎవరికైనా ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లో ఉండి కూడా నెలకి 50,000 ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ ల్యాండ్ చూపించడానికి వెళ్ళాలనుకోండి అంటే ఏ డేట్స్ ఉంటాయి, అంటే ఏ టైంలో వెళ్తే బాగుంటుంది? ల్యాండ్ చూపించడానికి అయితే ఓన్లీ సండేనేనండి. ఎందుకంటే ఒకటి గమనిస్తే మనం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్లో ఉంటారు, లేదంటే వైఫ్ ఇంట్లో ఉంటుంది, హస్బెండ్ వర్క్కి వెళ్తాడు. హస్బెండ్కి కూడా సాటర్డే సండే అనేది ప్రతి ఒక్కరికి హాలిడేనే ఉంది. ఆల్మోస్ట్ మనకు తెలిసినంత వరకు 75% సండే హాలిడే ఉంటుంది హస్బెండ్కి కూడా. హాలిడే ఉన్నప్పుడు ఏంటంటే వైఫ్తో కలిసి ఒక్కసారి ఒక్క రోజు సండే ఒక్క రోజే కదా వైఫ్ టైం అడుగుతుంది, వైఫ్తో పాటు కలిసి సైట్కి వచ్చి తను కూడా అక్కడ చూసి అంటే అక్కడ ఏం జరుగుతుంది అని తను కూడా చూసి, ఆమెకి ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో ఆమె బిజినెస్ చేయాలని ఆలోచిస్తుంది కాబట్టి ఆమెను ఒక్కసారి మీరు సపోర్ట్ చేసి బయటికి తీసుకొచ్చి మనతో పాటు అంటే లేడీస్ మేము ఉన్నాము అందరం చేస్తున్నాము అట్లాంటి వాళ్ళకి మీ ఒక్కటే నేను చెప్పేది, ప్రతి బాయ్స్కి కూడా హస్బెండ్ అనేవాళ్ళు బయట మేడంని కూడా సపోర్ట్ చేసి బయటికి తీసుకురండి, సండే టైం ఇవ్వండి వాళ్ళకి. నిజంగా వాళ్ళు అలా చేస్తే లైక్ వీళ్ళు సేల్ చేసే దాని మీద అంటే హస్బెండ్ ఏదైతే సంపాదిస్తాడో దానికంటే డబుల్ వీళ్ళు సంపాదిస్తారు, 100% వస్తుంది. ఫ్యామిలీ వరకే సరిపోద్ది. రూమ్ రెంట్లో ఉన్నాయి 10 నుంచి 15,000 దాకా. సో ఇంట్లో ఖర్చులు ఇవన్నీ చాలా ఉంటాయి. మేడం నాకు మాట్లాడే స్కిల్స్ ఉన్నాయి, నేను మాట్లాడగలుగుతా, నేను పని చేసుకోగలుగుతా, నాకు హార్డ్ వర్క్ అంటే ఇష్టం అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి పనికొస్తారా? 100% అండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియల్ ఎస్టేట్ మా కంపెనీలో ఎవరిని కూడా ఫుల్ టైం చేయమని నేను ఎప్పుడు చెప్పను. ఓకే. ఎందుకు అంటే ఫుల్ టైము అనేది ఎప్పుడు మనకి వస్తుంది అంటే మినిమం 5 to 10 years మనకి రియల్ ఎస్టేట్ అనుభవం ఉంటే అప్పుడు ఫుల్ టైం పార్ట్ టైం చేయాలి రియల్ ఎస్టేట్. ఓకే. అప్పుడు వరకు మినిమం 5 years
ఫుల్ టైం రియల్ ఎస్టేట్ చేయొద్దు ఎవరికి కూడా. ఖచ్చితంగా నా తరఫు నుంచి నేను చెప్తున్నా. సో మరి ఎవరైనా సరే అంటే చిన్న చిన్న జాబులు చేసుకుంటున్న వాళ్ళు నిజంగా నేను కష్టపడతా, నేను పని చేసుకుంటా అని అడిగితే ఎవరన్నా మీకు కాల్ చేశారనుకోండి, ఫర్ సపోజ్ ఎలాగో డిస్ప్లే మీద నెంబర్ ఇస్తాను నేను. సో మీకు కాల్ చేస్తే మీరు మీ దగ్గర ఉన్న ఏవైతే ప్లాట్స్ ఉన్నాయో, ఏవైతే వెంచర్స్ ఉన్నాయో ఆ వెంచర్స్ చూపించి ఇవి మన దగ్గర ఉన్నాయి, ఇవి మీరు సేల్ చేయండి, ఇంత అమౌంట్ ఇస్తా, అలాంటిది ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా మీకు కాల్ చేస్తే? ఏ విధంగా 100% అండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది అదే, పార్ట్ టైం కూడా చేసి ఒక 2 అవర్స్ మన ఫ్రెండ్స్, నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరిని జాబ్ చేయమంటుంది కదా, ఇంక కొనుక్కునేది ఎవరు అనుకుంటారు. అట్లా కాదండి. ఇప్పుడు నా దగ్గర 15 లక్షల అమౌంట్ ఉంది, సపోజ్ 20 లక్షలు 30 లక్షలు ఉన్నాయి, ఎవరు 20 to 30 lakhs కూడా అకౌంట్లో పెడుతున్నారు. ఏది చిన్న వాళ్ళందరూ కూడా అకౌంట్లో పెట్టినప్పుడు ఏమైందంటే వాళ్ళకి మనం దేని మీద పెడితే వచ్చింది రిటర్ను అనేది ఐడియా ఉండలేదు. అట్లాంటి వాళ్ళకి మనం అవగాహన, ఇదిగో ఇప్పుడు మన దగ్గర తీసుకెళ్ళి 30 lakhs పెట్టాము, వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 5 to 10 years అయితే అది ఒక 1 crore అవుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించట్లేదు. అంటే వాళ్ళకి అవగాహన ఉండలేదు. అట్లాంటి వాళ్ళకి కొంచెం మనం చెప్పి ల్యాండ్స్ కొనిపెట్టగలిగితే కొనుక్కున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అట్లని వాళ్ళ తరఫు నుంచి మనకు కూడా ఒక 20-30 వేలు 50 వేలు మినిమం ఒక 50 వేలు అయితే ఎక్కడికి పోవు కదా. ఇంకొకటి ఏమనుకుంటున్నారంటే ప్రతి కస్టమర్ కూడా అంటే నేను కొనుక్కుంటే వాళ్ళకి 50 వేలు వచ్చేది చూస్తున్నారు. మనం ఇప్పుడు 30 lakhs పెడుతున్నాము, ఒక 5 years ఆగాము అంటే 1 crore మన ప్రాపర్టీ అయ్యేది చూడండి ఫస్ట్. అంతే కదా మరి. అది సో ఇక్కడ చాలా మంది ఏంటంటే మేడం, లైక్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని అనుకునే వాళ్ళు కొంతమంది ఏంటంటే ప్లాట్లు తీసుకోరు మేడం, కొంతమంది ఎకరాల్లో తీసుకోవాలనుకుంటారు. కొంచెం హ్యూజ్ అమౌంట్ ఉన్న వాళ్ళు, పెద్ద అమౌంట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం పెద్ద ల్యాండ్ కావాలి, ఒక ఎకరాలు కావాలి, ఒక 10 ఎకరాలు కానీ 20 ఎకరాలు కానీ కొంచెం తక్కువలో వచ్చే బడ్జెట్లో అలాంటివి కావాలని, అలాంటి ల్యాండ్స్ కావాలని చెప్పి చూసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఏమైనా చూపించగలరా? షూర్ అండి. అంటే ఓన్లీ మీ దగ్గర మీరు ఏంటంటే ఇప్పటివరకు నేను మీ దగ్గర చూసింది ఏంటంటే మీరు గజాల్లోనే అమ్ముతూ ఉన్నారు, ప్లాట్సే అమ్ముతూ ఉన్నారు, కానీ ఎకరాల్లో మాత్రం ఎక్కడ మనం మాట్లాడుకోలేదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే ఏంటి? లేదండి, ఎకరాల్లో కూడా మనం సేల్ చేస్తాము. ఎందుకంటే రీసెంట్గా ఒక 15 acres నేను సేల్ చేయడం జరిగింది షాద్ నగర్ ఏరియాలో. కానీ అది ఎవరికి తెలియదు, నేను ఎప్పుడూ ఓపెన్ ప్లాట్లే అమ్ముతుంటాను కాబట్టి ఎకరాల్లో తెలియదు. మనకు తెలిసిన వాళ్ళే వచ్చారు, వస్తే 15 acres సేల్ చేశాము. వాళ్ళు 19.5 కాడికి తీసుకున్నారు. ఎకరం 95 లక్షలు. ఎకరం 95 లక్షలు షాద్ నగర్ సైడా? చాలా తక్కువ మేడం. మెయిన్ రోడ్ నుంచి ఎంత దూరం ఉండింది అది? మెయిన్ రోడ్ నుంచి ఒక 7 kilometers. 7 kilometers. షాద్ నగర్ కాదు, బాలనగర్ దగ్గర. షాద్ నగర్ బాలనగర్ ఉంది కదా. అవును. సో ఇంకెవరైనా ఉన్నారు అంటే తీసుకునే వాళ్ళు? ఇంకా చాలా మంది ఉంటారు, అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎంతోమంది అప్రోచ్ అవ్వడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇంకేమైనా ల్యాండ్స్ ఉన్నాయా? ఉన్నాయండి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి ఎకరం కావాలన్నా, అరెకరం కావాలన్నా, ఇంకా పెద్ద మొత్తంలో కావాలన్నా కూడా మన దగ్గర ల్యాండ్స్ ఉన్నాయి. రీజనబుల్ బడ్జెట్లో. రీసెంట్గా కూడా మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 8 numbers తీసుకున్నాము. 8 numbers ఏంటంటే 4 acres తీసుకొని అందరం అరెకరం డివైడ్ చేసుకున్నాం. ఎప్పుడైనా ఫామ్ హౌస్ లేకుంటుందిలే అని. ఓన్గా అంటే ఫ్రెండ్స్ కలిసి తీసుకున్నాము. దాని తర్వాత వేరే వాళ్ళు తెలిసి అప్రోచ్ అయ్యారు, వాళ్ళకి ఒక 15 acres ఇప్పించాము. మెయిన్ అయితే హోమ్ ప్లాట్లే, ఎవరన్నా అడిగితే కూడా వాళ్ళని కూడా ఇవి కూడా ఉన్నాయి మీ దగ్గర అయితే. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలామంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, రియల్ ఎస్టేట్ చేసుకోవాలి, కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు కొనుక్కోవాలంటే మన కస్టమర్స్ మన ఆడియన్స్ చాలామంది ఏంటంటే నేను ఇన్వెస్ట్మెంట్ పెడతా, నాకు ఒక ప్లాట్ కానీ ఒక ల్యాండ్ కానీ కావాలనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇటువంటి వాళ్ళందరూ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు అంటారు? అంటే ఇప్పుడు నాది స్క్రీన్ మీద నెంబర్ చూసి కాల్ చేయొచ్చు అండి. ఎవరు కూడా ఇప్పుడు నా దగ్గర ఎంప్లాయీస్ ఎవరు నా ఫోన్ లిఫ్ట్ చేయరు, నేనే మాట్లాడతాను. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఎటువంటి డౌట్ ఉన్నా వచ్చి మన కంపెనీలో చేయాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ అయితే ఫర్దర్ డీటెయిల్స్ చెప్తాను నేను. అట్లాగే సైట్ చూస్తామంటే కూడా నేను తీసుకెళ్ళి చూపిస్తాను. అది సో చూసారు కదండి వీడియో. ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకొని డబ్బులు సంపాదించుకోవాలనుకునే వాళ్ళైనా, లేదంటే ఒక మంచి ల్యాండ్ తీసుకోవాలి లేదా కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే
వరలక్ష్మి గారిని సంప్రదించండి. కింద నేను నెంబర్ మీకు ఇస్తున్నాను. ఆ నెంబర్కి కాల్ చేసి ఆవిడని అడగండి. డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తారు. అది బిజినెస్ డబ్బులు సంపాదించుకోవడం అయినా సరే, లేదు అంటే మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికైనా సరే. ఎందుకంటే ఆవిడ ఈ రంగంలో 14 సంవత్సరాల నుంచి ఉన్నారనమాట. సో షీఈ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. అండ్ ఎవరైనా సరే 100% ట్రస్ట్ చేసి నమ్మి తన దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. లేదు జాబ్ కావాలి, డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని అప్రోచ్ అవ్వచ్చు. కింద నేను నెంబర్ ఇస్తున్నాను, మర్చిపోకండి.